Hello guys, welcome back to the channel. Today we have a small task given by the faculty. సో ఒక చిన్న ఎర్రర్ ఉంది. ఒక ప్రాజెక్ట్ పంపించారు. ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ రెండు పంపించారు. వాటిల్లో ఒక చిన్న ఎర్రర్ ఉంది. మనం ఆ ఎర్రర్ కనుక్కోవాలి. సో లెట్ us do. ఓకే. సో లెట్ మీ ఓపెన్ ది విఎస్ కోడ్. సో విఎస్ కోడ్ ఓపెన్ చేసేసాను. సో నా వాట్ ఐ విల్ బి షోయింగ్ టు యూ ఈస్ విఎస్ కోడ్ లో మనం ఫ్రంట్ ఎండ్ ఉంది యాజ్ వెల్ యాజ్ బ్యాక్ ఎండ్ కూడా వచ్చేలాగా ఆ, పెట్టుంది ఆ ఫోల్డర్ డైరెక్ట్ గా ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రెండు ఒకే ఫోల్డర్ లో ఉన్నాయి. టూ డిఫరెంట్ ఫోల్డర్స్ ఇన్ అగైన్ సేమ్ ఫోల్డర్. సో అలా ఉంది కాబట్టి ఫస్ట్ లెట్ మీ గో ఇన్ టు ది ఎస్ఆర్సి అసెట్స్ యాప్ డాట్ జేఎస్ఎక్స్ లో వీ హ్యావ్ ది ఎంటైర్ కోడ్. అబ్బో, నాట్ బ్యాడ్. 188 లైన్స్ ఆఫ్ కోడ్. మనకి సింపుల్ కోడ్ ఇది. ఇట్స్ జస్ట్ ఎ సింపుల్ కోడ్ వీ హ్యావ్. సో యాప్ డాట్ జేఎస్ఎక్స్ అలాగే యాప్ డాట్ సిఎస్ఎస్ కూడా ఇచ్చేసారు. సో ఇది కూడా ఒక 120 లైన్స్ దాకా ఉంది, అరౌండ్ 118 లైన్స్. బట్ స్టిల్ మెయిన్ డాట్ జేఎస్ఎస్కి వచ్చేసి సో లెట్ us ఓపెన్ ఎ న్యూ టెర్మినల్. సో ఇన్ ద న్యూ టెర్మినల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గివ్ సిఎండి. ఆఫ్టర్ గివింగ్ సిఎండి then we have to go with npm run div. White is not recognized. Okay, so npm I white, so it installs the white packages. So you can observe here node modules ఏదో node modules అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్యాకేజెస్ రిలేటెడ్ టు వైట్. సో వల్నరబిలిటీస్ ఏమన్నా వస్తే అది ఆల్రెడీ ఇచ్చింది కదా సజెషన్ npm audit అని. సో npm audit ఫిక్స్ కొట్టండి. npm audit కొట్టినా పర్వాలేదు, npm audit ఫిక్స్ కొట్టినా పర్వాలేదు. సో దెన్ జీరో వల్నరబిలిటీస్ అక్కడ జీరో గ్రీన్ కలర్ లో వస్తే నో యు ఆర్ సేఫ్. సో జస్ట్ రన్ ది ప్రీవియస్ కమాండ్ npm రన్ ది. సో అండ్ ఎంటర్. సో మనకి అవుట్పుట్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ యాప్ ఎలా వస్తుంది అనేది నేను మీకు క్లియర్గా కొంచెం టైం తీసుకుంటున్నాను. జస్ట్ ఎ మినిట్, ఐ వాంట్ టు షో యూ. సో దట్స్ వై ఐఎమ్ మేకింగ్ దట్. సో ఇప్పుడు గూగుల్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ సైడ్కి తెస్తున్నా. సో యూ కెన్ సీ క్లియర్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. సో నౌ ద సిచ్యువేషన్ ఇస్, ఇఫ్ యూ ఎంటర్ ద ఐడి, product ID, front end app product ID, if you enter, let us give 5. నేమ్ వచ్చేసి కంప్యూటర్, ఓఎస్ వచ్చేసి విండోస్, ప్రైస్ వచ్చేసి $2000 పెట్టి ఇన్సర్ట్ పెడితే ఆపరేషన్ ఫెయిల్డ్ అనేది వస్తుంది. సో అక్కడ ఆపరేషన్ ఫెయిల్డ్ అని ఎందుకు వస్తుంది ఈజ్ ద క్వశ్చన్. ఓకే, యాక్చువల్లీ ఫ్యాకల్టీ ఏం చెప్పారంటే వెన్ యూ ఎంటర్ ఆల్ ద థింగ్స్ యూ విల్ గెట్ ద లిస్ట్ హియర్ ఇన్ ద బాటమ్. ఓకే, యూ విల్ గెట్ ద లిస్ట్ హియర్ ఇన్ ద బాటమ్. బట్ మనకి లిస్ట్ ఇన్సర్ట్ అవ్వట్లేదు అసలు. సో ఐడి అన్న రాంగా అంటే లేదు, ఐడి నార్మల్గానే ఉంది. సో వన్స్ లెటర్స్ ట్రై. ఆపరేషన్ ఫెయిల్డ్ అనే ఇచ్చాడు. సో వాట్ డూ వి డూ ఇస్, మనకి కోడ్ కోడ్లోకి వెళ్దాం ఒకసారి. సో యాప్ డాట్ జేఎస్ఎక్స్లో ఆర్ దేర్ ఎనీ ఎర్రర్స్? దట్ ఈస్ మై క్వశ్చన్. యాప్ డాట్ జేఎస్ఎక్స్లో ఆర్ దేర్ ఎనీ ఎర్రర్స్? సో లోకల్ హోస్ట్ 9090 ఉందండి. Yeah, this is one of the error. Why it is an error? Because localhost 9090 we are using for Tomcat, Apache Tomcat server. So what we have to give localhost 8081. That is the version we have to give. So ఇప్పుడు refresh చేసి just provide this one Samsung, OS వచ్చేసి Windows అండ్ ప్రైస్ వచ్చేసి $2000. ఇన్సర్ట్ కొడితే అగైన్ ఆపరేషన్ ఫెయిల్డ్ అని వస్తుంది. సో లెట్ us చెక్ అగైన్ వై. కాన్స్టెంట్ బేస్ URL is updated.
Then, is there any error again? So just verify that. ఇంకెక్కడైనా లోకల్ హోస్ట్ అనేది ఏమైనా మార్చాలా? షుడ్ వి చేంజ్ సమ్‌వేర్? ఆర్ వి మిస్సింగ్ ఎనీథింగ్? ఇక్కడ లోకల్ హోస్ట్ అనే హడావిడే లేదు. సో, అంతే. ఇంకేం లేదు. యాక్షన్ సెల్ తీసుకున్నాం. అంతే కథం. డిలీట్ ఆపరేషన్స్ అన్ని కమెంట్‌లో ఉన్నాయి. యాస్ ఆఫ్ నౌ డిలీట్ ఆపరేషన్స్‌ని టచ్ చేయొద్దన్నారు కాబట్టి వి నీడ్ నాట్ టు డూ ఇట్. మళ్ళీ ఒకసారి ఎందుకైనా మంచిది రన్ చేద్దాం. 1 ఆన్ 1 సరదాగా సామ్‌సంగ్ ఇద్దాం. ఓకే. ఓఎస్ విండోస్ ఓఎస్ ప్రైస్ $20,000 పెట్టి ఇన్సర్ట్. హియర్ ఇట్ ఈస్ ఫెయిలింగ్. వై? వాట్ ఈస్ ద రీజన్? మేబీ ఈ ప్రాజెక్ట్‌కి మనం బ్యాక్ ఎండ్ డిప్లాయ్ చేస్తే గాని వర్క్ అవ్వకపోవచ్చు. సో, అందుకని మనం ఏం చేయాలంటే జస్ట్ ఓపెన్ ద స్ప్రింగ్ బూట్ యాప్. సో, ఓకే. వచ్చింది. యాస్ ఆఫ్ నౌ ఆల్రెడీ మన దగ్గర ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి జస్ట్ ఇంపోర్ట్ ఇట్. ఇంపోర్ట్ చేయాలంటే ఫస్ట్ మావెన్ సెలెక్ట్ చేయాలి. ఎగ్జిస్టింగ్ మావెన్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ తర్వాత వి హ్యావ్ టు బ్రౌజ్ ఇట్. ఓకే. సో ఎక్కడి నుంచి బ్రౌజ్ చేయాలి? క్రెడ్ బ్యాక్ ఎండ్. సెలెక్ట్ ఫోల్డర్. జస్ట్ దట్ పర్టికులర్ ఫోల్డర్ ఈజ్ ఎనఫ్ అండ్ క్లిక్ ఆన్ ఫినిష్. సో ఆటోమేటికల్లీ క్రెడ్ బ్యాక్ ఎండ్ మెయిన్ అనేది రన్ అవుతుంది. సో ఎందుకైనా మంచిది MySQL కూడా ఆ పట్టాన్ని రన్ చేసి ఉంచుదాం. సో దట్ MySQL కూడా ఒకసారి రన్ అయితే ఎటువంటి ఎర్రర్ లేకుండా ప్రశాంతంగా మనం పని కానిచ్చుకోవచ్చు. మనం ఎర్రర్ ఫైండ్ చేయొచ్చు. వీ కెన్ కంప్లీట్ ద టాస్క్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. ఓకే. సో ఇప్పుడు మనకి ఇంకా ఇది అయినట్టు ఉందా? యా అయింది కదా. ఎస్. ఓకే. ఇప్పుడు ఎస్ఆర్సి మెయిన్లో com.klu ఏం కెలకక్కర్లే. రిసోర్సెస్లోకి రండి. అప్లికేషన్ ప్రాపర్టీస్లో వాట్ ఈస్ ద డేటాబేస్ దట్ వాస్ ప్రొవైడెడ్ హియర్? డేటాబేస్ CI/CD అనేది ఉంది. సో ఇనీషియల్లీ రూట్ కాబట్టి పాస్వర్డ్ మార్చాలి. SHA/NMUK2006. దట్ ఈస్ ద పాస్వర్డ్ వీ హ్యావ్. అండ్ CI/CD అని వీ హ్యావ్ టు క్రియేట్ ఎ డేటాబేస్ ఇన్ ద వర్క్ బెంచ్. అందుకే నేను వర్క్ బెంచ్ అన్నాను. ఊరికే అనలేదు. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రీజన్. సో ఇప్పుడు వర్క్ బెంచ్లోకి వస్తే వీ ఆల్రెడీ హ్యావ్ CI/CD. బట్ యాక్చువల్లీ ఇక్కడ CI/CDలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే బోత్ రెండు ఒకలాగా పనిచేస్తాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఒక డేటాబేస్ క్రియేట్ చేయడం. సో హౌ డు వి డూ ఇట్ అంటే జస్ట్ క్లిక్ CI/CD. సో ఈ పర్టికులర్ డేటాబేస్ని మనం రన్ చేస్తే చాలు. యా ఓకే గైస్. ఎర్రర్ అయితే రెక్టిఫై అయింది. ఎర్రర్ ఏంటంటే గైస్ MySQL వర్క్ బెంచ్లో మనం అన్నీ ఇన్సర్ట్ చేసేసాం. సరదాగా అన్నిటినీ ఇన్సర్ట్ చేసాం. మన స్కిల్ ఎక్సర్సైజెస్లో ఉన్న డేటాబేసెస్ అన్నిటినీ ఇన్సర్ట్ చేసి ఐ మీన్ డేటా అంతటిని ఇన్సర్ట్ చేసేసాం. కొత్త డీబీ క్రియేట్ చేయాలి. డీబీ క్రియేషన్ అయిపోయింది. ప్రీవియస్ స్టెప్స్లో చూపిస్తా జస్ట్ మినిట్. సో యూ కెన్ సీ CI/CD అని ఒక డీబీ క్రియేట్ చేశాను. అది మీకు ఇక్కడ హిస్టరీలో కూడా కనిపిస్తుంది. CI/CD డీబీ వాస్ క్రియేటెడ్. తర్వాత అన్నిటినీ సెలెక్ట్ చేస్తే ఏం రాలేదు, ఎందుకంటే ఏం లేవు కాబట్టి. సో అన్నిటినీ సరదాగా ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్సర్ట్ చేశాను. ఫైనల్లీ ప్రింట్ కొట్టాను. తర్వాత బై మిస్టేక్ మళ్ళీ ప్రింట్ కొట్టా. తర్వాత అనుకోకుండా రన్ చేశాను. అది ఎర్రర్ అయింది. సో ఇప్పుడు ఉన్న ఎర్రర్ ఏంటి అంటే మనం MySQL వర్క్ బెంచ్ కాకుండా స్ప్రింగ్ బూట్ ఓపెన్ చేస్తే ఇక్కడ పోర్ట్ నెంబర్ ఒకటి ఇచ్చాము చూడండి, 8081. The port number we have given as 8081. The same port number should exist. 8081 అనే పోర్ట్ నంబర్ మాత్రమే ఉండాలి. సో వేరే పోర్ట్ నంబర్ ఏమీ ఉండకూడదు.
సో అది ఉన్న కండిషన్ యాక్చువల్. సో ఇప్పుడు మళ్ళీ రీరన్ చేసినప్పుడు యూ కెన్ సీ ఫెయిల్ టు స్టార్ట్ అని వస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ యూస్. So what do we do is we change 8081 to 8082. Automatically it will run. We need not run again. So Tomcat is started on 8082. So మన ఫ్రంట్ ఎండ్ ఎందులోకి రావాలి? When we are providing the front end, where should that front end come? అంటే the best example is ఇక్కడ మనం ఏది ఇచ్చాము 8082 ఇచ్చాము. సో జస్ట్ కీప్ దట్. బ్యాక్ ఎండ్ లో ఏదైతే ఇచ్చామో ఫ్రంట్ ఎండ్ లో కూడా ద సేమ్ పోర్ట్ నెంబర్. ఓకే. సో నౌ ట్రై 111 FPS SPS 2000 20,000 insert successful. So this is the only error that we have to change. అది కూడా ఫ్రంట్ ఎండ్ లో చేయాలి, as well as బ్యాక్ ఎండ్ లో కూడా చేయాలి. ఓకే. అండ్ బ్యాక్ ఎండ్ లో మీరు మీ డేటాబేస్ ఒక సెపరేట్ స్కీమాగా క్రియేట్ చేసుకుని చేయాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ వర్క్ ఫర్ యూ. ఓకే. ఇనిషియల్లీ వీ హ్యావ్ టు క్రియేట్ 2 రిపాజిటరీస్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్లీ ఇది చూడండి, దిస్ ఈస్ ద హోమ్ పేజ్. వెన్ యూ క్లిక్ github.com యూ విల్ కమ్ హియర్. జస్ట్ క్లిక్ న్యూ. ఈ న్యూ మీద క్లిక్ చేస్తే రిపాజిటరీ వచ్చేస్తారండి. మనం పెట్టుకున్న పేరు వచ్చేసి ప్రాక్టికల్ అండర్స్కోర్ ఓకే వదిలే 2 ప్రాక్టికల్ 2. జస్ట్ క్రియేట్. మనం GNU లైసెన్స్ కూడా ఇవ్వద్దు, డైరెక్ట్ క్రియేట్ చేద్దాం. సో వీల్ గెట్ సమ్ కమాండ్స్. బేసికల్లీ బై డిఫాల్ట్ వీ గెట్ సమ్ కమాండ్స్. వీటిని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎక్కడ ఎగ్జిక్యూట్ చేద్దాము అంటే we just come into this file explorer. ఫైల్ ఎక్స్ప్లోరర్లో యూ కెన్ సీ, నేను ఒకసారి మీకు షేర్ చేస్తాను చూడండి, క్లియర్గా కనిపిస్తుంది కదా. ఒకసారి నేనేం చేస్తానంటే ఫైల్ ఎక్స్ప్లోరర్ ఒక ఫిల్టర్ యాడ్ చేస్తాను, క్రాప్ ప్యాడ్ అని. జస్ట్ ఎ మినిట్. క్రాప్ ప్యాడ్ యాడ్ చేస్తే మీకు ఇంకొంచెం క్లియర్గా కనిపిస్తుంది. ఒక 200. ఓకే. అండ్ టాప్ ఒక 200. No need of that much. 150. Yes, that is enough. Okay. So ఇప్పుడు you can see the particular file explorer. In the file explorer మనం చేస్తుంది రెండు ఫోల్డర్స్ ఉన్నాయి. ఒకటి బ్యాక్ ఎండ్ అండ్ దిస్ ఇస్ ద ఫ్రంట్ ఎండ్. దిస్ ఇస్ ద పైప్ లైన్ స్క్రిప్ట్. దీంతో మనకు సంబంధం లేదు యాజ్ ఆఫ్ నో. ఇది మనం జెన్కిన్స్ లోకి ఇన్స్టాల్ చేసే ఇంటిగ్రేట్ చేసే టైంలో వస్తుంది. యాజ్ ఆఫ్ నో ఫస్ట్ వీఆర్ జస్ట్ పుషింగ్ ఇన్ టు ద రిపాజిటరీ ఇన్ ఆర్డర్ టు కనెక్ట్ ద జెన్కిన్స్ లేటర్. సో ఫస్ట్ జెన్కిన్స్ కనెక్ట్ చేయాలన్నా మనం పుష్ చేయాలి కాబట్టి రిపోలోకి. సో ఇక్కడికి వచ్చి ఈ చోట ఇన్ దిస్ ప్లేస్ జస్ట్ క్లిక్ ఓపెన్ విత్ GUI bash. ఆర్ఎల్స్ రైట్ క్లిక్ చేసి షో మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళి గిట్ బ్యాష్, ఓపెన్ గిట్ బ్యాష్ హియర్ అని ఉంటుంది, అది ఓపెన్ చేయండి. సో అప్పుడు మీకు అద్భుతం ఏం జరుగుతుందంటే యూ విల్ గెట్ దిస్ గిట్. ఓకే. ఈ గిట్ బ్యాష్ వస్తుంది. సో ఈ గిట్ బ్యాష్ వచ్చింది కదా. సో ఇది ఇక్కడ పెడుతున్నా. ఓకే. యా. సో ఇప్పుడు ఈ గిట్ బ్యాష్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఇనీషియల్ గా మనం ఏం చేయాలి, సో ఇనీషియలైజ్ ద గిట్. సో ఒక ఎంటీ గిట్ రిపాజిటరీ మనం పెడతాం. సో యూ కెన్ అబ్జర్వ్ ద చేంజ్. అక్కడ ఒక డాట్ గిట్ ఫైల్ ఫోల్డర్ వచ్చింది చూడండి మన ఫైల్ ఎక్స్ప్లోరర్లో. యూ కెన్ అబ్జర్వ్ దట్. ఓకే. డాట్ గిట్ ఫోల్డర్ వచ్చింది. తర్వాత వీ హ్యావ్ టు ఇనీషియలైజ్ ఆల్ ద ఫైల్స్ ఇంటూ ద స్టాగింగ్ ఏరియా. అంటే గిట్ యాడ్ స్పేస్ డాట్. సో అన్ని ఫైల్స్ స్టాగింగ్ ఏరియాలోకి యాడ్ చేసేస్తాం. దెన్ గిట్ కమిట్ -m మెసేజ్ ఏం పెడదాం? లెట్ us keep this as this was the front end. సో ఫ్రంట్ ఎండ్ పుష్ అని పెడదాం. సో పుష్ చేసేసాం. బట్ మనం కమిట్ చేసాం.
బట్ మనం పుష్ చేయాలి అంటే వాడు ఆల్రెడీ ఇచ్చాడు కదా ఒక కమాండ్. జస్ట్ ఆ కమాండ్‌ని కాపీ పేస్ట్ చేయండి. బట్ దానికన్నా ముందు మనం ఏం జేయాలి? రిమోట్ ఆరిజిన్ యాడ్ జేయాలి. అవునా కాదా? సో, రిమోట్ ఆరిజిన్ యాడ్ జేయాలి కాబట్టి జస్ట్ పేస్ట్ చేయండి. ఎంటర్ కొట్టండి. రిమోట్ ఆరిజిన్ యాడ్ అయిపోద్ది. తర్వాత గిట్ పుష్ హైఫన్ యూ ఆరిజిన్ మెయిన్. సో, అది పేస్ట్ చేయండి. ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మెయిన్ ఈజ్ నాట్ ద బ్రాంచ్ వి హావ్. మాస్టర్ ఈజ్ ద బ్రాంచ్. సో, మాస్టర్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా యూ కెన్ సీ ద ఫైల్స్ విల్ బి పుష్డ్ ఇంటూ ద రిపాజిటరీ. సో, ఒకసారి మనం ఏం చేద్దాం అంటే గిట్ క్లోజ్ చేసేసి ఓకే. జస్ట్ వెయిట్ ఎ మినిట్. గిట్ క్లోజ్ చేసేద్దాం. యాస్ వెల్ యాస్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్ కూడా క్లోజ్ చేసేద్దాం. సో, ఒకసారి మనం మన రిఫ్రెష్ చేస్తే గిట్‌హబ్ రిపోని రిఫ్రెష్ చేస్తే యూ కెన్ సీ ప్రాక్టికల్ 2 we have all the files pushed into the repository. సింగిల్ బ్రాంచ్ మాస్టర్ బ్రాంచ్ లో ఉంది. సో మెయిన్ అనే నేమ్ ఇక్కడ ఓవర్ రైడ్ అయ్యి మాస్టర్ అని వచ్చింది. అంతకు మించి ఏమీ లేదు. మీరు దాన్ని మెయిన్ అని అలాగే ఉంచాలనుకుంటే గిట్ బ్రాంచ్ హైఫన్ ఎం మెయిన్ అని పెట్టుకోవచ్చు. బట్ నాకు అంత అవసరం లేదు. ఐ నో వాట్ ఈస్ మెయిన్ అండ్ వాట్ ఈస్ మాస్టర్. మాస్టర్ ఈస్ ద టర్మినాలజీ యూజ్డ్ ఇన్ గిట్ సాఫ్ట్వేర్ అండ్ మెయిన్ ఇస్ ద టర్మినాలజీ యూజ్డ్ ఇన్ గిట్ హబ్. బోత్ ఆర్ సేమ్. బోత్ హ్యావ్ ద సేమ్ ఫంక్షనాలిటీస్. సో, మాస్టర్ అని ఉంటే ప్రాబ్లమ్ ఏం లేదు. మెయిన్ అని ఉన్నా ప్రాబ్లమ్ ఏం లేదు. ఎలాగైనా పెట్టుకోవచ్చు కాబట్టి ఐ ప్రొసీడ్ విత్ మాస్టర్. ఓకే. సో, ఇప్పుడు మీకు కొంచెం డౌట్ రావచ్చు. ఇది ఫ్రంట్ ఎండ్ అని ఎలా గుర్తుంచుకోవాలి? మరి రిపాజిటరీని ఏం చేంజ్ చేయాలి కదా! ఏముందండి ఇక్కడ ప్రాక్టికల్ టు ఫ్రంట్ ఎండ్. సో, దీన్ని రీనేమ్ చేస్తే అవైలబుల్ రీనేమ్ జస్ట్ రీనేమ్ ప్రాక్టికల్ టు ఫ్రంట్ ఎండ్ ఈజ్ రెడీ. మీ మరీ ప్రాబ్లంగా ఉంది. గుర్తుండదు ప్రాక్టికల్ టు అంటే సిఐసిడి ప్రాక్టికల్ టు ఫ్రంట్ ఎండ్. రీనేమ్ చేస్తే వెరిఫై చేస్తుందో లేదో రీనేమ్ చేసేయండి. సో ఫైనల్లీ ప్రాక్టికల్ టు ఫ్రంట్ ఎండ్ రిపాజిటరీ పుషింగ్ ఇస్ కంప్లీటెడ్. ఇప్పుడు మళ్ళీ ఇటు హోమ్ పేజెస్లోకి వచ్చి రిపాజిటరీస్లోకి వచ్చి జస్ట్ క్లిక్ న్యూ రిపాజిటరీ. ఇక్కడ ఏం రావాలండి? సిఐసిడి అండర్ స్కోర్ ప్రాక్టికల్ టు అండర్ స్కోర్ బ్యాక్ ఎండ్. జస్ట్ క్రియేట్ ద రిపాజిటరీ. అంటే మరి నేను చదువుకుంది రాంగో మరి ఏంటో తెలీదు. లిమిటెడ్ నెంబర్ ఆఫ్ రిపాజిటరీస్ పెట్టుకోవచ్చు గిట్లో. బట్ ఓకే చూద్దాం. అది ఫ్రీ వర్షన్ కాకపోయినా చూద్దాం మరి. అది మరి ఎందుకు యాక్సెస్ ఇస్తుందో మరి. మేబీ నాది స్టూడెంట్ వెరిఫికేషన్ ఉంది కాబట్టి మేబీ అది యాక్సెస్ చేస్తుంది అనుకుంటా. అది అలో చేస్తుంది అనుకుంటా. ఓకే. దట్ ఈస్ ద రీజన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫైల్ ఎక్స్ప్లోరర్లో యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. ఫైల్ ఎక్స్ప్లోరర్లో ఇది ఫ్రంట్ ఎండ్ కదా. ఆ, ఇది బ్యాక్ ఎండ్. ఓ యా ఓకే దెన్ లెట్ us చేంజ్ ద నేమ్. ఇక్కడ బ్యాక్ ఎండ్ అని పెడితే సరిపోతుంది. అలా అక్కడ అది పెద్ద ప్రాబ్లం కూడా కాదు. ఇజంట్ ఇట్? మనం బ్యాక్ ఎండ్ కాకుండా ఫ్రంట్ ఎండ్ అని నేమ్ ఇక్కడ చేంజ్ చేసుకుంటే దట్ ఈస్ ఎనఫ్. జస్ట్ వెయిట్ అ మినిట్. కొంచెం స్టక్ అవుతుంది ల్యాప్టాప్. ఎస్. సెట్టింగ్స్లోకి వచ్చి బ్యాక్ ఎండ్ కాకుండా FROENT ఫ్రంట్ ఎండ్. జస్ట్ వెయిట్ ఎ మినిట్. మనం ఏం చేద్దామంటే జస్ట్ వెయిట్ ఎ మినిట్. రిపాజిటరీస్ 10 ఉన్నాయి కదా. ప్రాక్టికల్ టు ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్లో మనం ఏమని పెట్టాలండి? వీ హ్యావ్ టు కీప్ ఇట్ యాజ్ బ్యాక్ ఎండ్ యాక్చువల్లీ. సో లెట్ us కీప్ దట్ PACK. సో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. సో అండర్ స్కోర్ ఒకటి యాడ్ చేయి. సో ఇట్ ఈస్ అవైలబుల్. సో ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఐ మీన్ రెండు డిఫరెన్స్ వచ్చేసింది. ఇంకా ఎగ్జిస్టింగ్ రిపాజిటరీస్లోకి వచ్చేసి ఈ బ్యాక్ ఎండ్ని మనం ఏమని రీనేమ్ చేద్దాం? జస్ట్ కీప్ దట్ యాజ్ ఫ్రంట్ ఎండ్. నేనే కొంచెం కంగారులో
మిస్టేక్ చేశాను. అంతకు మించి ఏమీ లేదు. సో యూ నీడ్ నాట్ గెట్ వరీడ్ అబౌట్ దిస్. సో ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ని పుష్ చేయాలి. సో బ్యాక్ ఎండ్లో నుంచి ఫ్రంట్ ఎండ్లోకి వద్దాం. ఫ్రంట్ ఎండ్ మెయిన్. ఫ్రంట్ ఎండ్ మెయిన్లో వాట్ వీ హ్యావ్ టు పుష్ ఎస్ఆర్సి లోపల. యా ఓకే. సో ఇక్కడ మనం పుష్ చేస్తే చాలు. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసి గిట్ బాష్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఇజంట్ ఇట్? సో ఇక్కడ రైట్ క్లిక్ చేసి గిట్ బాష్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. అవునా కాదా? అవునా కాదా? అవును. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ సేమ్ ప్రాసెస్. గిట్ ఇనిట్ ఇనిషియలైజ్ చేసేసాం. తర్వాత గిట్ స్పేస్ యాడ్ ఆల్సో కంప్లీటెడ్. తర్వాత గిట్ కమిట్ హైఫన్ ఎం. ఇది ఏంటండి? ఇది ఫ్రంట్ ఎండ్ కమిట్. సో ఫ్రంట్ ఎండ్ కమిట్, నాట్ బ్యాక్ ఎండ్. ప్రీవియస్ వన్ ఇన్ అదర్ రెపో is బ్యాక్ ఎండ్. ఇలా ఇచ్చాం సరదాగా, అంత పెద్ద మెసేజ్ ఏం కాదు. సో మనం ఏం చేయాలి నెక్స్ట్? పుష్ చేయాలి కదా. పుష్ చేయాలంటే ఫస్ట్ మనం రిమోట్ ఆరిజిన్ యాడ్ చేసుకోవాలి. సో వీల్ యాడ్ ద రిమోట్ ఆరిజిన్. తర్వాత వీల్ పుష్ ద ఫైల్స్. సో హైఫన్ యూ ఆరిజిన్ మాస్టర్. సో ఇక్కడ చేంజ్ వస్తుంది. హైఫన్ యూ ఆరిజిన్ మాస్టర్. ఆటోమేటిక్గా ద ఫైల్స్ ఆర్ పుష్డ్ ఇన్ టు ద రిపాజిటరీ. సో ఇప్పుడు మనకు వచ్చిన అవుట్పుట్ అనేది ఎలా వెరిఫై చేసుకోవాలి? తెలిసిందే కదా. జస్ట్ రీఫ్రెష్ చేయండి. ఆటోమేటిక్గా ద అవుట్పుట్ యూ కెన్ సీ హియర్. ఓకే. సో దిస్ ఈస్ the final process that we have done completely. So that's it for today, guys. Thanks for watching. Bye bye. Meet you in the next video.